హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే వాళ్ళ అమ్మ రావడం చూసి ఐఎమ్ సారీ అమ్మ అని చెప్పేసి ఒక బోర్డునైతే తయారు చేసి వరలక్ష్మికి చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా కౌగిలించుకొని, మేము ఏమైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమ్మా, ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నామమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలకు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నిల్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ వెన్నెల వైష్ణవి వాళ్ళు ఒక గిఫ్ట్నైతే తీసుకొని వచ్చి, అమ్మ ఇది నీ కోసమే తయారు చేశాము, ప్రత్యేకంగా తీసుకొని వచ్చాము అమ్మ, ఈ గిఫ్ట్ నీకు చాలా నచ్చుతుందమ్మా, ఒకసారి ఓపెన్ చేసి చూడు అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే మీకు డబ్బులు కొనడానికి ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల వైష్ణవి వాళ్ళైతే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే చాలా గట్టిగా, మీరు ఎక్కడి నుండి తీసుకువచ్చారు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి గిఫ్ట్ అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పిల్లలు అయితే చాలా బెదిరిపోయి, ఏంటమ్మా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే చాలా గట్టిగా గిఫ్ట్ని విసిరేసి, మీరు కూర్చొని తింటూ ఉంటే మీకు ఏమీ అర్థం కావటం లేదు, డబ్బు విలువ తెలిసి ఉంటే బాగా అర్థమై ఉండేది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. పిల్లలైతే ఏడుస్తూ, అమ్మకి ఎందుకు ఇలా అనిపిస్తుంది, ఎందుకు ఇంత బాధ పెడుతుంది, మనల్ని ఇంత బాధ పెడుతుంది అని అనుకుంటారు. ఇంతలో అక్కడున్న విష్ణు అయితే అది చూసి అలాగే ఉండిపోతూ ఉంటాడు.